ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించును, నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా యందు నిలిచియుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి. ఎలాగైతే తండ్రి యేసయ్యను ప్రేమించాడో అదేలాగా ప్రభు అయిన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని సందేశాన్ని వినేటువంటి దేవుని బిడ్డలారా, మీరు దుఃఖముతో నున్నారా, ఆవేదనతో నున్నారా, కన్నీటితో నున్నారా? నన్ను ప్రేమించడానికి ఎవరు లేదు, నేను ఒంటరిగా నుంటున్నాను, నాకు అని ఎవ్వరూ లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోగలరు అని ఏడుస్తున్నారా? దేవుని బిడ్డలారా, చోలిపోకండి, ఏడవకండి. ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మీరు ఏడుస్తున్నారా? నేను ఒంటరిగానున్నాను, నాతో ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, అయ్యో నేను ఒంటరైన వ్యక్తిని, ఎవరు నాకున్నారని ఏడుస్తున్నారా? భయపడకండి, చోలిపోకండి. ప్రభు అయిన యేసయ్య మీతోనున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కన్నీరు ఆయనకు తెలుసు, మీ పరిస్థితి ఆయనకు తెలుసు. మీ పరిస్థితిని మార్చగల దేవుడైన, మీ కన్నీటిని తుడిచే దేవుడైన. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ కలతలను మార్చండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలను మార్చండి. ఆయనా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రసన్నతలో మీ యొక్క సంతోషాన్ని వీళ్ళకి అనుగ్రహించండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి నాయన. మీ కృపా ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.